హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది నా బర్త్‌డే వ్లాగ్ అండి. మండే అయింది. జులై 28 నా బర్త్‌డే. ఇంకా మార్నింగ్ లేచి మా పాప స్కూల్ పంపించేసాను. మా ఆయన ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే గుడికి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. ఇంట్లో పూజ కూడా చేసుకోలేదండి. ఎందుకంటే వర్షం ఎక్కువగా పడుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చిందని వర్షం. నేనైతే తొందరగా వెళ్ళి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ముందైతే గుడికొచ్చి దర్శనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా అవ్వదు కదా! మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి గాబట్టి, ఈ సంవత్సరం బావుంది కదా! మంచిగా దర్శనం చేసుకుందాం ఎళ్ళని ముందు గుడికొచ్చేస్తున్నాను. ఎక్కువగా వర్షం పడితే రాలేమండి. అందుకనే నేను ఇంట్లో పూజ తర్వాత చేసుకుందాం. ముందు గుడికి వెళ్లి దర్శనం చేసుకుందామని వచ్చేసాను. ఇంకా ఇదిగోనండి ఇక్కడైతే అమ్మవారు ఉంటారనమాట. తర్వాత వినాయకుడు, శివుడు అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు. అందరికి ఇంకా దండం పెట్టేసుకున్నాననమాట. ఇంకా నా బర్త్‌డే ఎలా జరుపుకున్నానంటే, మా అమ్మ, మా నాన్న ఎలా చేసేవారో నా పెళ్లి కాకముందు అలాగే అనమాట. నా బర్త్‌డే సింపుల్‌గానే చేసుకుంటున్నాను. మా అమ్మ అయితే తలంటి స్నానం చేసేది. నా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్ళేవారు. మా నాన్న ఇచ్చి చాక్లేట్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేవారనమాట స్కూల్లో పంచడానికని. అలా చేసేవారు. మా ముగ్గురికినండి, ముగ్గురం పిల్లలం కదా! నేను లాస్ట్ అనమాట. మా ముగ్గురికి కూడా సేమ్ అలాగనే చేసేవారు ఇద్దరును. నేనింక పెళ్ళైన తర్వాత కూడా ఇంక అలాగే వీలైనంత వరకు చేసుకుంటున్నాను. ఇంకా పెళ్లి కాకముందయితే ఇంకా అమ్మేంటంటే సేమియా చేసేది, లేదంటే ఏవైనా వెరైటీస్ చేసేదనమాట. ఎవరి బర్త్‌డే అయినా సరే పులిహోర గాని, బిర్యానీ గాని అలాంటివి చేసి పెట్టేది. పెళ్ళైన తర్వాత బర్త్‌డేస్ అంటే మన ఇంట్లో పని, పిల్లలతోని వంట పని ఇవన్నీ ఉంటాయి గాబట్టి అంత ఇంట్రెస్ట్ కూడా రాదండి పెళ్ళైన తర్వాత. కానీ మా పాప మాత్రం ముందు రోజు నుంచిను కేక్ చెయ్యమ్మా అని చెప్పేసని అంటుంది. నీ బర్త్‌డే కదా! కేక్ చెయి ఓరో బిస్కెట్‌తోని అని చెప్పేసి చెప్పింది. అందుకనే ఈవినింగ్ అయితే కేక్ చేశానండి. పాయసం కూడా మార్నింగ్ చేద్దాం అనుకున్నాను గానీ అవ్వలేదు. టైం కుదరలేదు. ఇంక పాయసం కూడా చేశాను మధ్యాహ్నం. మా ఫ్రెండ్ వాళ్ళు వస్తామని చెప్పారు. తను కూడా ఇక్కడికొచ్చిన కాడ్నుంచి నా బర్త్‌డే డేట్ అయితే అడిగింది. చెప్పాననమాట. అది గుర్తుపెట్టుకుంది. గిఫ్ట్ తీసుకుంది గూడాను నా కోసం. తీసుకొస్తాను అని చెప్పేసి ఈవినింగ్ వస్తాము అని అన్నదనమాట. ఇంక అలాగ మేము ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాము. ముందు రోజే ప్లాన్ చేసామనమాట. వీళ్ళకి చెప్దాము. బయటికి తీసుకెళ్దామా అని చెప్పి. మామూలుగా ఈ కేక్ కటింగ్ ఏమి కాకన్నా బయటికెళ్ళేసి తినేసి వద్దాంలే అనుకున్నాం గానీ, ఇక వాళ్ళు ఇంటికొస్తామని చెప్పారు. అందుకనే ఇంకా సేమియా పాయసం చేశాను. కేక్ అయితే కట్ చేసామనమాట. ఓరియో బిస్కెట్ కేక్ చేశాను. ఇంక ఇదిగోనండి గుడికెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నాననమాట. దేవుడికి ఒకటే కోరుకుంటాను ఎప్పుడూను. ఎప్పుడు మంచి చేసింది మనకి మంచే ఉంటది గదా! ఆ మంచితనమే నాకు ఎప్పుడు కాపాడుతదనే అనుకుంటాను. ఏది సమస్య నాకు ఎదురైనా సరే ఆ శక్తిని ఇస్తాడు దేవుడు నాకు దైవానుగ్రహం ఉంటాది అనే నేను బాగా నమ్ముతానండి. స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతాననమాట. ఆ విషయంలో మాత్రం ఎవరేమనుకున్నా పర్వాలేదు. అలాంటివి ఏమి పట్టించుకోనండి. బ్యాడ్‌గా, నెగెటివ్‌గా మన ఎదురుగా వచ్చి మన తప్పు లేనప్పుడు కూడా తప్పున్నట్టుగా మాట్లాడినా సరే పట్టించుకోననమాట. మనం తప్పు చేసినప్పుడు బాధపడాలి గానీ, తప్పు చేయలేనప్పుడు ఎందుకండి బాధపడ్డము. మన మనస్తత్వం అనేది, మన ఆలోచనలనేది ఆ భగవంతుడికి తెలుసు గానీ, ఎదుటి మనిషికైతే తెలియదు కదా! ఈ విధంగా అయితే నేనెప్పుడూ ఆలోచిస్తాననమాట. ఇది నా తల్లిదండ్రులు పెంచే పెంపకము. వాళ్ళ పెంపకమే నన్నెప్పుడు మంచి చేస్తది, ముందుకు తీసుకెళ్తదనే బాగా నమ్ముతాననమాట. నేను పుట్టినప్పుడైతే కొంతమందయితే బాధపడ్డారంటే అండి, ఎందుకంటే ఆడపిల్లగా పుట్టాను కదా! అందుకనే. ఫస్టయితే మా అన్నయ్య పుట్టాడు. తర్వాత మా అక్క. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా వరకైతే ఉంచారనమాట. మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఇద్దరు ఆడపిల్లలయిపోయారని బాధపడ్డారు. కానీ మా అమ్మ, మా నాన్న మాత్రం అసలు బాధపడలేదండి. అది నాకెలా తెలుసంటే, వాళ్ళు నా పెళ్ళికి ముందు వరకు ఎలా చూసుకున్నారో మా ఇద్దరికనేది నాకు బాగా తెలుసు. అందుకనే చెప్పగలుగుతున్నాను. మాకెప్పుడు ఆడపిల్ల ఉంది అని బాధ అనేది వాళ్ళలో నేనెప్పుడు చూడలేదు. వాళ్ళ వరకైతే వాళ్ళు బాధ్యతగా ఇచ్చేసారనమాట. కానీ మేము పెళ్ళిళ్ళయిపోయిన తర్వాత ఎక్కువగా బాధపడ్డారు. మా ఇద్దరికి ఎప్పుడు పెళ్ళిళ్ళయిపోయి అత్తారింటికెళ్ళిపోయామో అప్పుడు బాధపడ్డారనమాట ఎక్కువగా. ఇంకిక్కడ మా ఆయన ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చారు గదా! వాళ్ళ ఆఫీస్‌లో అంట ఒక మేడం స్టాఫ్ వాళ్ళు ఇచ్చారంట. బర్త్‌డే అని చెప్పి ఇమ్మని చెప్పారంట. అందుకని తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఇక్కడేంచి
సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. మధ్యాహ్నం అనమాట ఇది. లంచ్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశాను సేమియా పాయసం. కేక్ అయితే చేశాను ఓరియో బిస్కెట్‌తోని. చిన్నదే చేశానండి. మళ్ళీ ఎక్కువగా చేసినా వేస్ట్ అయిపోద్దని జెప్పి, ఇంకా దాంట్లో క్రీమ్ ఉంటది కదా! ఓరియో బిస్కెట్‌లోని అది మెల్ట్ చేస్తున్నాను. మీదన క్రీమ్‌గా వేద్దామని జెప్పి. ఇంక ఇవన్నీ రెడీ చేస్తున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళొస్తారని జెప్పి. ఈ ఓరియో బిస్కెట్ కేక్ అయితే ఫస్ట్ టైమ్ అండి బిస్కెట్‌తో కేక్ చేయడము. కానీ ఈజీగా అయిపోద్ది. తొందరగా మనము అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకివ్వాలన్నా సరే ఈజీగా అయిపోద్ది. అందులో ఏమి ఇంకా షుగర్ గాని, బెల్లం గాని ఏమి యాడ్ చేయవసరం లేదు. ఇంకిక్కడి నుంచి మా పాప వచ్చి "నీకోసం గిఫ్ట్ చేశానురా నీకు చూపిస్తానని" చెప్పేసి అంటుందనమాట. ముందు రోజు నుంచేనండి అసలు ఎంతంటే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది మా పాపే అనమాట. నా బర్త్‌డే అంటే అదే ఎక్కువగా హడావిడి చేసేస్తుంది. "నీ బర్త్‌డే కదా!" అని చెప్పి ముందు రోజు నుంచే ఆ గిఫ్ట్ అనేది తయారు చేస్తుందనమాట నా కోసం. మా ఆయనకైతే పాయసం ఇచ్చానండి. ఈవినింగ్ టైమ్‌లోన వచ్చేసారు ఆఫీస్ నుంచి. ఇంక పాయసం అయితే కొంచెం ఇచ్చాను తింటున్నారు. ఇక్కడ చూడండి మా పాప చేసిన గిఫ్ట్. బావుంది కదా! చాలా కష్టపడి చేసిందనమాట. కట్ చేసి అవన్నీ అంటించి దాని మీద రాసి హ్యాపీ బర్త్‌డే గట్టా రాసింది. ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి రాసిందనమాట. చూడండి హ్యాపీ బర్త్‌డే అవన్నీ చిన్న బుక్‌లా తయారు చేసింది. ఏదైనా చిన్న పిల్లప్పుడేనండి ఆ సరదా అవన్నీను బర్త్‌డేలు గాని చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తది చిన్నప్పుడు. కానీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యత ఉంటది కదా! ఎవరికైనా సరే మనకి లేడీస్‌కనే కాదు జెంట్స్ కూడా అంతే గదా! వాళ్ళ బాధ్యత అంటూ వాళ్ళకి ఉంటది. ఇంకలా మా పాపకు కూడా ఫ్రీడమే అనమాట. మంచిగా ఆడుకోమనే చెప్తాము. తను మట్టిలో ఆడుకున్నా, వాటర్‌లో ఆడుకున్నా ఏమి అనమండి. అది పిల్లలకి మెంటాలిటీ అలా ఉంటదనమాట చిన్నప్పుడు. ఇంకా పెద్దయిన తర్వాత హైర్ స్టడీకి వెళ్ళాక ఇంకా చదువుకోవడంలోనే ఉండిపోతారు కదా! మేమిలా ఎంజాయ్ చేయలేదనే ఫీలింగ్ ఉండకూడదు. అందుకని మంచిగా ఆడుకోమనే జెప్తాము. తన ఇంట్రెస్ట్ అనమాట. చదువుకున్నప్పుడు చదువుకుంటది, ఆడుకున్నప్పుడు ఆడుకుంటది. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే వచ్చేసారండి. కేక్ అయితే కట్ చేస్తున్నాను. తిన పేరు ప్రీతి. మహారాష్ట్ర అండి వీళ్ళది. మాకేటంటే అండమాన్‌లో పరిచయం. మా ఆయనకి వాళ్ళ ఆయన బాగా క్లోజ్ అనమాట. అండమాన్‌లోనే బాగా పరిచయం. తినతోనేంటంటే నాకిక్కడికొచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయ్యింది తిను. అండమాన్‌లో ఏంటంటే ఫస్ట్ టైమే చూసాము. తర్వాత కలుసుకోలేదు. వీళ్ళేంటంటే క్వార్టర్స్‌లో ఉండేవారనమాట అండమాన్‌లో. మేము బయట రెంట్‌కుండేవాళ్ళము. అలా దూరంగా ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు కలుసుకోలేదు. కానీ మా ఆయన వాళ్ళ ఆయన ఒకే ఆఫీస్ కాబట్టి అక్కడ బాగా క్లోజ్‌గా ఉండేవారు. ఆ విధంగా ఇక్కడికొచ్చిన తర్వాత తిను బాగా క్లోజ్ అయిందనమాట. చాలా మంచిదండి నిజంగా. నా ఆలోచనలు, తన ఆలోచనలు ఒకలాగే ఉంటాయన్నమాట. కొంచెం దగ్గర దగ్గరగే అనిపిస్తాయి. అలాగా మేము కొంచెం క్లోజ్ అయ్యాము. తినతో మాట్లాడుతున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తదండి. అసలు నేను ఎవరితోనైనా ఫ్రెండ్‌షిప్ చేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. అంటే నన్నెలా రిసీవ్ చేసుకుంటారు, నా మైండ్ మెంటాలిటీ ఎలా ఉంటదనేది వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటది, కొంతమందికి ఇష్టం ఉండదు కదా! అలాగా తినకైతే బాగా క్లోజ్ అయిపోయాను. చాలా తక్కువ టైంలోనే క్లోజ్ అయ్యాను. ఎవరికి నేను అలా అవ్వలేదు. ఫస్ట్ టైమ్ అనమాట తినకి. తక్కువ టైంలోనే ఒక ఫ్రెండ్‌గా బాగా క్లోజ్ అయిపోయాననమాట. నేను చదువుకునే టైంలో అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇంకా పెళ్ళిళ్ళైపోయి ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. ఎవరు ఎక్కడున్నారో గూడా తెలీదు. కానీ పెళ్ళైన తర్వాత మా ఆయన ఆఫీస్ పరంగా అయితే తెలుగు వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. కానీ వేరే స్టేట్ నార్త్ వాళ్ళు ఎంత క్లోజ్‌గా ఫ్రెండ్ అవ్వడం అంటే తినొక్కతేనండి. తక్కువ టైంలోన ఎంత క్లోజ్ అవ్వడం అంటే ఆహ్, కష్టమే కదా! అసలు వేరే వేరే లాంగ్వేజెస్ వీళ్ళు మరాఠీ మాట్లాడతారు, హిందీ కూడా మాట్లాడతారు. ఇంక తెలుగు వాళ్ళతో ఎలాగా తక్కువ టైంలో క్లోజ్ అవ్వడం అంటే కష్టమేనండి. చాలా ఎక్కువ టైం తీసుకుంటారు కొంతమంది. ఎవరో ఉంటారనమాట. 100 మందిలో ఒకళ్ళు అంటాం కదా! అలా అనమాట. ఇంకిక్కడైతే కేక్ కట్ చేసేసాను. అందరం తినిపించేసుకున్నాము. ఇంకా రెస్టారెంట్‌కి వెళ్ళి డిన్నర్ అయితే అక్కడ చేసేస్తామనమాట. తినైతే నా కోసం గిఫ్ట్ తీసుకుంది. ముందే చెప్పింది. ఇది నీకు నచ్చుతదో, నచ్చదో అసలు నేను తీసుకున్నాను అని చెప్పేసి ముందే చెప్పేసిందనమాట. నచ్చుతదిలే నువ్వు ఏం తీసుకున్నావో చెప్పంటే అప్పుడు చూపించింది. అయితే ఇంకా ఇది ఏంటంటే నీకు నచ్చకపోతే చెప్పు మళ్ళీ రిటర్న్ చేస్తాం అన్నది. డ్రెస్ అయితే తీసుకుందండి. లాంగ్ డ్రెస్ అనమాట. వేసుకోమని కూడా చెప్పింది. ఇది వేసుకొని బయటికి వెళ్దాము వేసుకో అన్నది. ఈ బ్లాక్‌ది ఉంది కదా! కోట్ లాంటిది ఇవి మేమిద్దరం కలిసి తీసుకున్నామనమాట. షాపింగ్‌కెళ్ళాం కదా! అంతకుముందు. అప్పుడు తీసుకున్నాము. ఒకసారే వేసుకుందాం ఏదో ఒక రోజు ఇద్దరం ఒకసారే వేసుకుందాం అని అనుకున్నాము. ఈ టాప్ మీదకి బావుందని చెప్పి వేసుకున్నాను. డ్రెస్ కూడా చాలా బావుందండి. ఇంకా అలాగా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము గుర్తుగా ఉంటాయని. ఇంక ఇదిగోండి రెస్టారెంట్‌కైతే వచ్చేసామనమాట.
ఇక్కడైతే బావుంటదండి ఫుడ్డు. మేము సెకండ్ టైమ్ మళ్ళీ వచ్చాము. ఇంతకుముందు వచ్చాము. వీళ్ళైతే ఫస్ట్ టైమ్ ఇక్కడ ట్రై చేశారు. బావుందని చెప్పారు. మమ్మల్ని తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు నా బర్త్‌డే కదా! ఇక్కడే ఇద్దాములే బావున్నాయి అని చెప్పి ప్యూర్ వెజ్ అనమాట. నాన్ వెజ్ ఏమి ఉండదు. కానీ ఫుడ్ మాత్రం సూపర్‌గా ఉందండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! బెల్గాంలోన ఎన్ని దగ్గరలు తిరుగుతున్నాం గానీ అంటే ఫుడ్ ఒకటే బావుంటే ఒకటే నచ్చదు అలా అనిపిస్తదనమాట. స్టార్టర్స్ ఎక్కడైనా బావుంటాయి. కానీ మిగతావనేవి అంతగా నచ్చట్లేదు కర్రీస్ గాని అని చెప్పేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం సూపర్‌గా ఉన్నాయండి. కర్రీస్ గాని, రోటీస్ గాని అన్నీ బావున్నాయనమాట. అందుకని ఇక్కడికే వచ్చాం మళ్ళీ గూడా. ఇది పాపడ్, మసాలా పాపడ్. దీని మీద ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, సేవ్ ఉంటది గదా! అది వేశారనమాట. బావుంది. మసాలా అన్నీ చల్లారు. అదొకటి అవి చెప్పాము. తర్వాత సలాడ్స్ చెప్పామనమాట. క్యారెట్, బీట్రూట్, కీరా అవి ఇచ్చారు. తర్వాత సూప్ అండి ఇది. స్వీట్ కార్న్‌తో చేసింది సూపు. కొంచెం స్వీట్‌గా ఉన్నది. ఇందులో కొన్ని మిక్సింగ్ చేసుకున్నాము. సాసులు ఉంటాయి గదా! అవైతే మిక్స్ చేసాము. బానే ఉంది. కొంచెం పర్వాలేదు. ఇదైతే వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలనమాట. మరీ చల్లగా అయిపోతే అంత టేస్ట్ బాలేదు. తర్వాత నుంచి మంచూరియా అండి. వెజ్ మంచూరియా చెప్పాము. ఇది కూడా బావుంది. ఇంకా రోటీస్, దాలు, పన్నీరు, మటర్ కర్రీ, కొంచెం రైస్ అయితే చెప్పాము. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను గానీ, ఇంకా మాటల్లో పడిపోయి వీడియో తీయడం అయితే మర్చిపోయాను నేను. అలాగ ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ గుర్తుగా ఉంటదని. కానీ ఒక విషయం గురించి అయితే తిను బాధపడుతుందండి. మాకు పోస్టింగ్ వచ్చేస్తదని చెప్పి. నేనైతే ఒకటే చెప్పాను. ఇక్కడ ఇంకా ఉంటాం కదా! ఒక 3 మంత్స్. ఈ 3 మంత్స్ కూడాను మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఉన్నన్ని రోజులు అని చెప్పేసి నేను చెప్పాను. మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ కలుసుకుంటాము. పోస్టింగ్ అక్కడ మళ్ళీ ఎంజాయ్ చేద్దాంలే అని చెప్పాను. చాలా బాధపడుతుందనమాట. ఇంకేం చేస్తాం తప్పదండి. ఇంకా మా ఆయన కూడా పేరిచ్చేసారనమాట. వచ్చేయొచ్చు పోస్టింగ్. వస్తే వెళ్ళిపోతాం. లేదంటే ఇక్కడే ఉంటాము. ఇంకా మాకైతే ఇక్కడ వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారనమాట మా క్వార్టర్స్ దగ్గర. ఇంకిదేనండి నా బర్త్‌డే వ్లాగు. లాస్ట్ ఇయర్ కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియో కూడా ఉంటది. ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్ ఛానెల్‌లో నా బర్త్‌డే వ్లాగు. తర్వాత ఇది మా ఫ్రెండ్ వాళ్ళతోని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.